హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం నర్వ్ వీక్నెస్ అంటే నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటున్నామండి. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం చెప్తారో అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో నర్వ్ వీక్నెస్ అంటే నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటున్నాము. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం తౌడు లడ్డు చేసుకుంటాం. ఓకే, నేను ఎప్పుడు వినలేదు. తౌడు జనరల్గా అందరూ బఫెలోస్కి వాటికి వేస్తారు, బట్ నాకేస్తున్నారు ఇప్పుడు. నేను బఫెలో అని కాదు, అందుకే అవంతా హెల్తీగా ఉంటే మనం ఇలా ఉంటాము. కాదు అంటే తినచ్చు అయితే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మటుకు ఏమంటే ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఆ పైన పాలిషింగ్ చేసేసి ఏదైతే తీసేస్తారో దాన్ని కూడా మనం తౌడు అంటాం. ఓకే. సో మన నరాల బలహీనతకు మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో దానిలో భాగంగానే మనం ఈరోజు తౌడు లడ్డు చేస్తాం. సో మనమైతే ఈరోజు సీరియస్లీ నేను ఎప్పుడు తినలేదండి. తౌడు లడ్డు ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. తౌడు లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, నెయ్యి, యాలకుల పొడి, గోధుమ పొట్టు. తౌడు లడ్డు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నాకు మీరు ఇందాక చెప్పారు కానీ లైక్ ఇప్పుడు ఆవులకి అదే వేస్తారు, ఎగ్జాక్ట్గా అదే తౌడా ఇది? అది కాదు అశ్విని. సో మనము ఆవులకి బరగొట్లకి వేసేది వేరే. మరి ఇందాక ఏమన్నారు? వాటికి కూడా మనం తౌడు వేస్తాం కదా, అలా అంటున్నాను. మరి అది చెప్పాలి కదా. నేను వెళ్ళి దానికి నాకు షేర్ తీసుకుంటే ఎలా ఉండేది? ఇప్పుడు రెండు ఇచ్చేది అది. అవును, కరెక్టే. సో జోక్స్ అపార్ట్ అశ్విని, తవుడు అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఏదైనా సరే ధాన్యాలు మామూలుగా మనము పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు అవి అలాగే వడ్లతో సహా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అదేంటి అంటే మన దగ్గరకు వచ్చేలోపు చాలా పాలిషింగ్ అయిపోతుంది. పాలిషింగ్ అయినప్పుడు పైన లేయర్స్ అంటే బ్రౌన్ కలర్ లేయర్తో పాటు చాలా మనకి లేయర్స్ అనేవి రిమూవ్ చేస్తారు. బికాస్ దానికి ఒక ప్రాపర్ షేప్ ఉండాలి, షైనింగ్ ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏదైతే రిమూవ్ చేస్తారో దాన్నంతా మనం తౌడు అని చెప్పేసి అంటాం అన్నమాట. దాంట్లో చాలా పుష్కలంగా మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఉంటాయి. సో అది మనం తీసుకుంటున్నాం. బ్రాండ్ అని చెప్పేసి మనకు బయట దొరుకుతుంది, రైస్ బ్రాండ్ పౌడర్ కానీ వీట్ బ్రాండ్ పౌడర్ అని చెప్పేసి. వీటిలలో మనకి బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఏం చేద్దాం ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. సో దీంట్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాం. ఓకే. ముందు ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పారు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ లేదా స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కానీ మనకి ఈ నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇవన్నీ లేకుండా కూడా కొంతమందికి అలా వస్తూ ఉంటుంది కదా ఏజ్ అవ్వక ముందే. సో ఎందుకు? సో మోస్ట్లీ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్లే రావచ్చు అశ్విని. లేదు అంటే ఏదన్నా కొంతమందికి సడన్ యాక్సిడెంట్స్, ట్రామా అట్లా అయినప్పుడు కూడా కొంచెం నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఏదర్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళకు నరాల బలహీనత అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇదేమైనా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎక్కడి వరకు లీడ్ చేస్తుంది ఇది? సో అశ్విని, జనరల్గా ఈ నరాల బలహీనత అనేది మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా, నర్వ్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి అంటాము. సో ఇది సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. సో అది డ్యామేజ్ సివియర్గా అయినప్పుడు ఏంటి అంటే మనకు ఆ ప్రాపర్ సిగ్నల్స్ అనేవి అందవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలనుకుంటే కూడా చాలామందికి పెరాలసిస్ టైప్లో ఉండడము, చేయలేకపోవడము, స్ట్రెంత్ రాకుండా ఉండడము ఇలాంటివి అవుతాయి అన్నమాట. ఓకే, ఇది వీట్ బ్రాండ్ అనమాట. సో గోధుమల పొట్టుతో చేసింది, అది తీసుకున్నాము. ఇది ఒక 1/2 కప్ వేసుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇది మినుములు, ఇది కూడా మనం పౌడర్ చేసుకున్నాం. పొట్టున్న మినుములు పౌడర్ చేసి పెట్టుకున్నాము, ఆ పొడి యాడ్ చేస్తున్నాం. ఓకే. సో అశ్విని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే. కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తాం. ఓకే. సో స్వీట్ రెసిపీ అంటే కంపల్సరీ మనకి యాలకుల పొడి ఉంటేనే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. డైజెషన్ కూడా బాగుంటుంది కదా. ఫ్రెషనర్గా కూడా యూజ్ చేస్తారు, మౌత్ ఫ్రెషనర్.
ఇది కొద్దిగా చల్లారాక మనం లడ్డూల్లాగా చేస్తాం. సో అలేఖ్య గారు, నరాలు బలంగా ఉండాలంటే కనుక ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది? సో ఫ్రూట్స్లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేది లభించడం కష్టం అశ్విని. సో వైటమిన్ డి, బి అనేది మనకి ఎక్కువగా పల్సెస్లో కానీ ఆకుకూరల్లో కానీ వీటిలలోనే ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రూట్స్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనకు బాడీకి ఇమ్యూనిటీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, నరాలు బలహీనత ఉంది అనడానికి ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి? ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో ట్రీట్మెంట్స్ అంటే మేజర్గా బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ అలాంటివే ప్రిస్క్రైబ్ చేస్తారు అశ్విని డాక్టర్స్. అండ్ డైట్లో మా దగ్గరకు వచ్చినప్పుడైతే మేము ఎక్కువగా ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్న ఫుడ్స్ అండ్ డైలీ సన్ ఎక్స్పోజర్ అనేది రికమెండ్ చేస్తాం వైటమిన్ డి కోసం అని చెప్పేసి. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే B12 కోసం అని చెప్పేసి మనం నాన్ వెజ్ ఫుడ్స్ కూడా ఇస్తామన్నమాట. సో ట్రీట్మెంట్ అనేది దీనికి ఏమైనా సపరేట్గా ఉంటుందండి? అంటే డాక్టర్ మనం కలవాలా, లేదంటే కనుక హోమ్ రెమెడీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయా? ట్రీట్మెంట్ కంపల్సరీ అశ్విని. హోమ్ రెమెడీస్ అవి ఫాలో చేస్తే అసలు మనకి దేని వల్ల వచ్చిందో ఎంత % డ్యామేజ్ ఉందో అవి తెలియకుండా మనము పాటిస్తూ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా సిమ్టమ్స్ అలాంటివి ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితేనే మనకి ఏ స్టేజ్లో ఉంది, అసలు మనకి సప్లిమెంట్స్ నెసెసరీయా లేకపోతే డైట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సరిపోతుందో తెలుస్తుంది. ఓకే. సో అశ్విని ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా, కొద్దిగా చల్లారింది, ఇప్పుడు లడ్డూల్లాగా చేసేస్తాం. ఓకే. కొద్దిగా నెయ్యి యాడ్ చేసి చేసుకున్నాం అశ్విని, సో దట్ అంటుకోకుండా ఉంటుంది. ఓకే. సో ఏజ్ బట్టి చూస్తే కనుక కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు అలా కూడా ఒకటే తీసుకోవాలా? అంతే. అంత పవర్ ఉంటుందండి ఒక లడ్డూలో? అంటే క్యాలరీస్ మనకి ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఒక లడ్డు సరిపోతుంది అని చెప్తాను. అండ్ సైజ్ కూడా మనం చూపించినట్లు చేసుకోరు కదా, పెద్దవి చిన్నవి అయిపోతాయి అని చెప్పేసి. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏ వెయిట్స్ వాళ్ళు ఎత్తలేరు, అంటే మొత్తం పార్కిన్సన్స్ అని చెప్పేసి అంటుంటారు, బాగా చేతులు అవి వణుకుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే కనుక నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదు అశ్విని, అది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మనకి నర్వ్స్ కూడా కొంచెం లైక్ స్టిమ్యులస్ అనేది తగ్గుతుంది అనమాట. సిగ్నల్స్ అనేది పంపించడం అది కొంచెం తగ్గుతుంది. సో అది ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఉంటుంది. అది ఇలా ఫుడ్ తీసేసుకుంటే మళ్ళీ వాళ్ళు యంగ్గా నార్మల్గా అవ్వడం అనేది కష్టము. బట్ కొద్ది వరకు అయితే కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఏజ్ రివర్స్ అయితే అవ్వదు ఎవరికి కూడా. సో అశ్విని, తౌడు లడ్డు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు తీసుకోవాల్సిన తౌడు లడ్డు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. తౌడు లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, నెయ్యి, యాలకుల పొడి, గోధుమ పొట్టు. తౌడు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత నీళ్లు, బెల్లం పొడి వేసి కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. గోధుమ పొట్టు పొడి, పొట్టు నల్ల మినపప్పు పొడి, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తౌడు లడ్డు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇంకొంచెం చల్లారితే కనుక అప్పుడు పర్ఫెక్ట్ లడ్డూలా కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఏదో కొత్తది తిన్న ఫీలింగ్ అయితే రావట్లేదు, చాలా టేస్టీగా ఉంది, బాగుందండి. అండ్ దట్టు మనకి చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకుంటే కనుక మంచి యాక్టివ్గా ఉంటామేమో మనం. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, మిడ్ మార్నింగ్ తీసుకోవచ్చు అశ్విని. మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకోవచ్చు. ఓకే, అవును, స్నాక్ బదులు ఇలాంటివి తీసుకున్నా సరే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, తౌడు లడ్డు చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.